రాయలసీమ పరువు తీయడానికి. నమస్తే అమ్మా. మాస్టర్ అభినయ్ రీసెంట్ గా ఆయన్ని చిత్రహింసలు పెట్టారు, దాడులు చేశారని చెప్పారు. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్నారు పోలీసులు. మరి ఇలా చెడు భావన తీసుకురావాలని చేసి మాస్టర్లను ఏం చేయాలి? కడపలో జరిగింది. కడపలో ఒక ఊరు సిగ్గు లేదు మన రాయలసీమ పరువు తీయడానికి. ఇక్కడ రాయలసీమ బిడ్డ పరువు తీశాడే, మామూలు పరువు కాదు. ఏంటిది అంటే సృష్టించడానికి మీకు మీరే వీడియోలు తీసుకుంటారా? మీకు మీరే కొట్టుకుంటారా? మీ పనోళ్ళకి ఫోన్ ఇచ్చి మీరే వీడియోలు తీసుకోవడం ఏంటి? ఇప్పుడు మా హిందువులు వచ్చేసి మాకు కొట్టారు, మామూలుగా మా మీద దాడులు జరగలేదు, మామూలుగా జరిగినాయని చెప్పేసి ఇలా చెప్పాడు. మామూలుగా దాడులు చేశారా వాళ్ళ మీద? పాపం కాదు. ఎంత పాపం అంటే ఆ పాపం పండి ఈరోజు జైల్లో కూర్చున్నాడు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, గొడవలు సృష్టించి మనకే గొడవలు పెట్టి మనం కొట్టుకోకూడదు. ఎవడో ఏదో చేశాడని చెప్పేసి మనము కొట్టుకొని మనం తిట్టుకొని మనమా ఇట్లా మన బతుకులు ఎందుకని చెప్పేసేలాగా చేసే వాళ్ళకి దేవుడు పైన చూస్తూ ఉంటాడు. కానీ కర్మ అనేది వెంటాడుతూ ఉంటది. ఆ కర్మ తీసుకొని పోయి కాస్త జైల్లో కూర్చోబెట్టింది వాడిని. మామూలు జైల్లో కాదు. ఎన్ని రోజులు ఆ వీడియో చూస్తుంటే నాకు నవ్వొచ్చింది. మామూలు నవ్వు కాదు, నవ్వుకొని చచ్చా. ఇదేంటి వీడియోలు ఇట్లా కూడా తీస్తారా అనుకున్నాను. దేవుడా ఏంటి అనుకొని దేవుణ్ణి తలుచుకున్నాను, అలా జైల్లో పడ్డాడు. నేనేం కోరుకుంటే అదే చేస్తాడు దేవుడు. మొత్తము అది సృష్టించుకున్నాడు. షూటింగ్ అది మీకు తెలీదా? కొట్టుకుంది షూటింగే, ఆ కొట్టింది వాళ్ళ మనుషులే. ఎవ్వరు మన హిందువులు పోయి కొట్టలేదమ్మా వాడిని. వాడే వాళ్ళ మనుషులతో కొట్టించుకున్నాడు. వీడియో కూడా ఆయనే తీపిచ్చుకున్నాడు. ఇది ఎంత పెద్ద సినిమా హిట్ అవుతుంది అంటే మామూలు హిట్ అయింది. క్లైమాక్స్ వచ్చేసి జైలు. క్లైమాక్స్ ఎంట్రీ బాగానే ఉంది, క్లైమాక్స్ జైలు. టైటిల్ ఏంటి? సినిమా టైటిల్ పేరు ఫాస్టర్ జైలు. చాలా బాగుంది, నిజంగా హ్యాపీగా ఉంది నాకు. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా చూడు, ఒక్కళ్ళ చేసే పని కాదు ఇది. ఆయన వెనకాల ఎవరితో ఒకళ్ళ హస్తం ఉంది కాబట్టి చాలా బాగా చేశాడు ప్లాన్. కానీ ప్లాన్ మాత్రం బెడిసి కొట్టింది. ఎట్లా కొట్టింది? బెడిసి కొట్టింది. ఎవరైనా ప్లాన్లు చేసి మీరు ఇట్లా సృష్టించాలి, హిందువులకి మీరు గొడవలు పెట్టాలని చూశారో దేవుడు అక్కడ చూస్తాడు. కర్మ మీ పక్కనే ఉంటది. మీ ప్రవీణ్ పాగడాల ఆ టైంలో సింపతి ఎక్కువ వచ్చింది ఆయనకని చెప్పి అట్లా ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడా? సింపతి వస్తే మరి ఇలా ప్లాన్ చేస్తారమ్మా? మరి ఇది దారుణము. ఆయన హిందువులకి వాళ్ళకి వీళ్ళకి కొట్లాటలు పెట్టాలని చెప్పేసి ఈయన ప్లాన్ చేశాడు. కానీ నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు ఉన్నన్ని రోజులు ఇలా సృష్టిస్తే మాత్రము సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళే చెప్తారు. మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరు మసులుకోవాలి. మీ దేవుడు గొప్ప అయితే మీరు పోయి ప్రార్థనలు చేసుకోండి. కానీ ఇలాంటి వేదవేషాలు వేస్తే మాత్రము మీ దేవుడు చూస్తూ ఉంటాడేమో, కానీ మేం పూజలు చేసే దేవుళ్ళు మాత్రం చూస్తూ ఊరుకోరు. శిక్ష తగ్గినంత శిక్ష కరెక్ట్ గా వేసి తీరుతాడు. శిక్ష తీసుకొని పోయి అండమాన్ జైల్లో వేయమని చెప్పండి. ఇలాంటి వాళ్ళని తీసుకొని పోయేసి అండమాన్ జైల్లో వేయమని చెప్పండి. అంతే, నేను చెప్పేది అదే చెప్తా. వాడు ఎవడో నాకు తెలియదు, కానీ జోకర్ అని విన్నాను. అంటే ఈ మధ్యన కొన్ని ప్రీ ప్లానెడ్ చేసుకుని అంటే అటెండ్ కొన్ని ఇవి చేయడం జరిగింది, కొన్ని సాహసాలు చేయడం జరిగింది. సో దానిపైన రివీల్ చేశారు పోలీసులు. ఇప్పుడు తీసుకెళ్లి అరెస్ట్ కూడా చేసింది. దానికోసం ఏం చెప్పాలి? ఈ అజయ్ కావచ్చు, అభినయ్ కావచ్చు, మొన్న మధ్య ఒకటి రాజమండ్రిలో కలిసిపోయినాడు హైవే రోడ్డు మీద, వాడు కావచ్చు. కత్తి మహేష్ అని వాడు నెల్లూరు చిత్తూరు దగ్గర హైవే రోడ్డు మీద అయిపోయినాడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎదవలు, పాస్టర్స్. వీళ్ళందరినీ కూడాను క్రిస్టియన్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మన మీదే పడుతుంది. నా క్రిస్టియన్ మతం మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల జనాభా ఉంటే 260 కోట్లు వాళ్ళే ఉన్నారు. పోపులు నేను గౌరవిస్తే ఇప్పటివరకు 260 to 270 పోప్స్ మారారు చర్చిల్లో, క్యాథలిక్ చర్చిల్లో, రోమన్. సో వాళ్ళంటే నాకు గౌరవం ఉంది. వాళ్ళు ఎక్కడ కనిపిస్తే నేను పాదాబంధనం చేస్తాను. కానీ వీళ్ళందరూ కనిపిస్తే మాత్రం మొక్క చేస్తాను. ఇప్పుడు ఏదో వీడి పేరు అభినయ. వీడు మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ మొన్న అయింది, అసెంబ్లీ ఉప ఎన్నిక. అప్పుడు కూడా వచ్చి హంగామా చేశాడు, నేను ఎమ్మెల్యే అయిపోతాను, మొత్తం ఇండియాని దేశంగా మార్చిస్తాను అన్నాడు. నువ్వు కాదు కదా, నీ బాబు కాదు కదా, నీ తాత వచ్చినా కానీ హిందూ దేశాన్ని మీరు మార్చలేరు. ఓకే,
కాలగర్భంలో కలిసిపోతారు. ఇదంతా వాడికి పబ్లిసిటీ పిచ్ ఎక్కువ. ఒక పెద్ద సెలబ్రేట్ అయిపోవాలి, కేఏ పాల్ రేంజ్లో అయిపోవాలని వాడు కలలు కంటున్నాడు. ఆల్రెడీ వాడిని స్టేషన్లో వేస్తారు, జైల్లో కూడా పెడతారు. ఇట్లాంటి వాళ్ళని మధ్యన చిచ్చులు పెట్టే వాళ్ళని, చిచ్చులు పెట్టిన వాళ్ళని, ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను.